హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అగ్నితీర్థంలో స్నానం చేసి అందరితో పాటు మేము కూడా బయలుదేరాము. ఇక్కడి నుంచి ప్రాసెస్ ఏంటి, ఎలా స్వామి వరకు మనం రీచ్ అవుతాము అనేది లోపల జరిగేదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనం ఇప్పుడు ఒక క్యూలో స్టార్ట్ అవ్వాలన్నమాట. క్యూలో వెళ్ళాలి. ఇది ఎలా అంటే ఇదిగోండి చూడండి, ఇలా ఉంటుంది. టెంపుల్ ఎంట్రీ వరకు ఈ క్యూ చాలా రౌండ్లు తిరిగి వస్తుంది. దాదాపు 2.5 అవర్ 2 అవర్స్ క్యూలోనే ఉంటాం మనము. అక్కడి నుంచి మనకి కొంచెంగా అంటే గ్యాప్ తోటి జనాన్ని లోపలికి వదులుతారు. ఈ క్యూ ఎక్కడికి వెళ్తుంది అంటే మనం బావి స్నానాలు అంటే 22 బావి స్నానాలు చేయడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్తుందన్నమాట. టికెట్ కోసం ఒక క్యూ ఉంటుందన్నమాట. అక్కడికి రీచ్ అవుతాము. ఆ క్యూ దాదాపు 1 అవర్ పైనే పడుతుంది. అంటే నేను టైమింగ్తో పాటు చెప్తున్నాను, మేబీ ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మేము వెళ్ళింది అమావాస్య రోజు అనమాట. ఎక్కువగా తమిళియన్స్కి అమావాస్య అనేది చాలా ముఖ్యమైన రోజు. సో జనం ఎక్కువ ఉంటారు. దానివల్ల కూడా లేట్ అయ్యి ఉండొచ్చు మాకు. సో మీకు ఇంకొంచెం తక్కువే అయ్యి ఉండొచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయితే చూసారు కదా, ఇదంతా లోపలంతా మనం వీడియోస్ తీసుకోవచ్చు. అంటే ఫోన్ అలా ఉందన్నమాట. వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఓన్లీ స్వామివారి దగ్గర మాత్రమే మనం ఫోటో తీయకూడదు. బయట లోపలంతా టెంపుల్ వ్యూ అంతా తీసుకోవచ్చు అనమాట. కానీ బావి స్థానాల దగ్గర మాత్రం మేము తీయలేకపోయాము. ఎందుకంటే మేము పొడి బట్టలన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని మనకి నెత్తి మీద వాటర్ పోసేస్తారు. అది కూడా చిటికలో అనమాట. ఒక బావి నుంచి ఇంకొక బావిలోకి వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక ఆర్డర్లో. అందుకని మనము ఫోటోలు వీడియోలు తీసుకునేంత టైం ఉండదు. మనం భక్తితో ఉంటాం కాబట్టి అవన్నీ చేయడానికి మనకి టైం అంతా కుదరదన్నమాట. సో మేమేం చేసామంటే అక్కడ లోపలంతా మేము ముందు వెళ్ళే లోపలే ఈ వీడియో అంతా లోపల ఎలా ఉంటుంది అనేది నేను వీడియో అంతా తీశాను. మేము 2 రోజులు దర్శనం చేసుకున్నామన్నాం కదా, ఆ 2 రోజుల దర్శనము ఒకే వీడియోలో పెట్టేశాను అనమాట. అంటే లోపలే కాబట్టి కంఫర్ట్గా, అంటే ఒకేసారి మీకు టెంపుల్ వ్యూ చూసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను లోపలంతా పెట్టేశాను. ఒకటిగా పెట్టేశాను, ఒకే వీడియోగా. లోపలికి క్యూలోకి వెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత అది 200 ఉంటుంది. మనకి ఒక టికెట్ 200 ఉంటుంది. టికెట్ తీసుకున్నాక జనరల్గా బావి దగ్గరికి అందరూ వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క బావి నుంచి నెంబర్స్ వేసి ఉంటారు అక్కడ. 1వ బావి, 2వ బావి అని. అవి ఆర్డర్లో ఉండవు, అక్కడక్కడ ఉంటాయి. అక్కడి నుంచి అక్కడ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే మనం వెళ్తూ ఉండాలన్నమాట. అయితే జనరల్గా అందరితో పాటు వెళ్ళామంటే ఒక బకెట్ నీళ్ళు ఒక 50 మందికి 30 మందికి అట్లా ఇలా పైన ఇలా చల్లేస్తారు. అలా కాకుండా మనం టికెట్ తీసుకున్నాక మనం వేరే వాళ్ళతోటి మాట్లాడుకున్నాము అంటే ఈ మనిషికి ఇంత అని డబ్బులు ఇచ్చేలాగా మాట్లాడుకుంటే మనల్ని వాళ్ళే లోపలికి తీసుకెళ్ళి ప్రతి బావి దగ్గరికి బకెట్ నీళ్లు తోడి మనకి ఒక్కొక్కరికి బకెట్ లెక్కన మనకు పోస్తారనమాట. అదే బెస్ట్ అనిపిస్తుంది. మీరు మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. మామూలుగా అందరితో పాటు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ అంతా జస్ట్ చిలకరిస్తారు మనకి. మనం తృప్తిగా మనం భక్తితోటి పోసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవడం బెస్ట్. మేము అలా స్నానం అంతా చేసేసిన తర్వాత మనకు అవుట్ సైడ్లో, ఇప్పుడు మేము వెళ్తున్నాం చూసారా, ఆ అవుట్ సైడ్లో బట్టలు మార్చుకునేదానికి ప్లేస్ ఉంటుంది అనమాట. సపరేట్గా జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా ఉంటుంది. చూసారంటే మీకు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కనిపిస్తుంది అనమాట. అందరూ అక్కడ బట్టలు మార్చుకుంటూ ఉంటారు. అదిగో చూసారుగా తలలు తుడుచుకుంటూ ఎలా ఉన్నారో. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ బట్టలు మార్చుకున్నాక బయటకు వచ్చేసి ఇలా క్యూలో వెళ్ళాలన్నమాట. ఇది దర్శనం క్యూ అనమాట. అక్కడ బట్టలు మార్చుకున్నాక ఇక్కడ దర్శనం క్యూలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం స్వామివారిని చూస్తాం. పూర్తిగా మనం బయటకు వచ్చేస్తాం. బావి స్నానం చేశాక పూర్తిగా బయటకు వచ్చేసి, అంతకుముందు లోపలనే తిప్పేవాళ్ళంటే ఇప్పుడు బయట తిప్పుతున్నారు జనాన్ని బట్టి అనమాట. పూర్తిగా బయటకు వచ్చి క్యూలో వెళ్ళి క్యూలో నుంచి మనం స్వామి దర్శనానికి వెళ్తామన్నమాట. స్వామి దర్శనానికి వెళ్ళడానికి కూడా అక్కడ కూడా 200, 100 టికెట్స్ ఉన్నాయి. మనం 200 అయితే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. 100 అయితే ఒక 4-5 మెలికలు తిప్పి తీసుకెళ్తారు. చాలా లేట్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం డిస్టెన్స్ని బట్టి మా అమౌంట్ తీసుకొని స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. ఇది అగ్ని స్నానం అయిన తర్వాత జరిగే దర్శనం అండి.
అయితే ఇంకొకటి నేనేం చెప్పానంటే స్ఫటికలింగ దర్శనం కూడా చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి మనం 4 o'clock కల్లా క్యూలో ఉండాలి, ఎర్లీ మార్నింగ్ 4 కల్లా క్యూలో ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. టైం దాటినా కానీ, ఎందుకు చెప్తున్నాను అంటే 6 కల్లా, ఖచ్చితంగా 6 కల్లా స్వామిని తీసేస్తారు. ఇది స్ఫటిక లింగాన్ని అక్కడి నుంచి తీసేస్తారు. మనకు ఆ దర్శనం ఉండదు. మీరు టికెట్ తీసుకున్న అంటే దీనికి కూడా టికెట్ ఉంది. ఇది 200 పెట్టి టికెట్ తీసుకోవాలి. దీనికి ఇంపార్టెంట్గా నేను ఒక విషయం చెప్తాను. టికెట్ తీసుకున్నా కానీ, జనం ఉన్నా కానీ 6 దాటిందంటే మాత్రం లింగాన్ని తీసేస్తారు. మనకి దర్శనం ఉండదు. టికెట్ తీసుకున్న మామూలు దర్శనం చేసుకొని రావాల్సిందే తప్ప స్ఫటికలింగ దర్శనం అయితే జరగదు. కాబట్టి మనం 6 గంటల లోపే స్వామిని రీచ్ అయ్యి స్వామిని చూసే విధంగా మనం ముందుగానే క్యూలోకి వెళ్ళి నిలబడాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 200 రూపీస్ డైరెక్ట్ అందరికీ 250 టికెట్స్ ఉంటాయి. అందరికీ ఒకటే టికెట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే జనాన్ని బట్టి ఒక్కొక్కసారి మధ్యలో నుంచి కూడా కొంతమందిని పంపించేస్తూ ఉంటారు. అలా అని జనం ఎక్కువైపోయారనేసి క్యూలో నుంచి కొంత సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేసేస్తారు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వదిలేసినా కానీ టికెట్ తీసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళకండి. ఎందుకంటే కళ్ళారా నేను చూశాను, ఒక దాదాపు 100 మంది జనాన్ని టికెట్ లేకుండా బయట నుంచే వదిలేస్తే దర్శనానికి వదిలేస్తారనుకుని తెలియక దర్శనానికి వెళ్ళిపోవచ్చని గబగబా వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ టికెట్లు చెక్ చేసే దగ్గర క్యూలోనే లోపలే ఉంటారు టికెట్లు తీసుకునే వాళ్ళు. అక్కడ ఆపేశారనమాట. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అది పెద్ద గొడవ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి టికెట్ తీసుకునేటప్పటికి టైం అయిపోయింది. సో వాళ్ళు స్వామిని దర్శించుకోలేకపోయారు. అందుకని నేను ముందుగానే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకుంటేనే స్ఫటిక లింగ దర్శనానికి ఇస్తారు. లోపలికి ఎంట్రీ ఉంటుంది. టికెట్ ఉన్నప్పుడే క్యూలోకి పంపిస్తారు. టికెట్ చించి మరీ మనకి పంపిస్తారు. అది అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు కొంచెం చీకటిగా ఉంది. లింగ దర్శనం అయిపోయి బయటకు వచ్చామన్నమాట మేము. ఆ క్యూ అంతా మీకు చూసే ఉంటారు మీరు. ఇంకా చీకటిగానే ఉంది. జస్ట్ మేము బయటకు వచ్చాము, క్లోజ్ చేసేసారు. కానీ క్యూలో చాలామంది ఇంకా అలాగే ఉండిపోయారు లేటుగా వచ్చిన వాళ్ళు. కానీ స్వామికి అయితే స్ఫటికలింగ దర్శనం అయితే క్లోజ్ అయిపోయింది. అప్పటికి మేము చూసుకొని వచ్చాము. అప్పటికి మేము 4కి వెళ్ళాము. 4కి వెళ్ళినా మా వెనక అంటే ఒక 50 మంది దర్శనం, ఒక 50-100 మంది దర్శనం చేసుకొని ఉంటారు అంతే. మిగిలినది అయితే క్లోజ్ చేసేసారు. టికెట్ తీసుకున్నా వేస్టే అనమాట. మామూలు స్వామి దర్శనం చేసుకు రావాల్సి ఉంటుంది. సో ఎంత ఎర్లీగా మీరు క్యూలోకి వెళ్తే అంత తొందరగా స్వామి దర్శనం చేసుకొని రావచ్చు. జనరల్గా 4:30కి క్యూ ఓపెన్ చేసేస్తారు, లోపలికి వచ్చేయచ్చు. టికెట్లు 4:30 నుంచి ఇచ్చేస్తారు అనమాట. అక్కడి నుంచి 4:30 నుంచి 6 వరకు దర్శనం ఉంటుంది. లడ్డు ప్రసాదం లోపల ఉంటుంది. మనం కొనుక్కోవాలి, ఫ్రీగా అయితే ఏముండదు. ఇక్కడ లడ్డూలు అమ్ముతారు. అన్నీ అంటే మామూలుగా పులిహార, పొంగలి అన్నీ ఉంటాయి. కానీ జనాన్ని బట్టి తొందరగా అయిపోతూ ఉంటాయన్నమాట. సో లడ్డు అయితే చాలా చాలా బాగుంది. మేము దాదాపు 1000 రూపాయలకి లడ్డూలు తీసుకున్నాము. అంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఒక్క లడ్డు 30 రూపాయలే. అంటే మేము చిన్న లడ్డు అనమాట, కొంచెం అందరికీ పంచడం కోసమని అట్లా మేము ఎక్కువగా తీసుకున్నాము లడ్డూలు. పెద్ద బ్యాగే తీసుకున్నాము. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్రసాదము. ఓకే, ఇక్కడి నుంచి మీరు బయటకు వచ్చేస్తే అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మవారిని 6 గంటలకు ఓపెన్ చేస్తారు అమ్మవారి టెంపుల్. మనం 6 గంటలకు అమ్మవారిని దర్శించుకొని అలా వచ్చి రిలాక్స్ అయ్యి బయట కూర్చొని కాసేపు ఇంకా ఏమైనా చుట్టుపక్కల గుడి లోపలే ఇంకా ఏమైనా చూడాల్సినవి ఉంటే చూసుకొని బయటకైతే వచ్చేయచ్చు హ్యాపీగా. అయితే ఇంకా ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, శ్రీరాముల వారు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత రావణ బ్రహ్మని సంహరించిన తర్వాత ఆ బ్రహ్మ హత్య మహాపాపం అనేసి ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసము శ్రీరాముడు ఇక్కడ అంటే రామేశ్వరం అనే ఒక ద్వీపంలో అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఈ ద్వీపంలో లింగాన్ని తయారు చేసి లింగ ప్రతిష్ఠ చేసి స్వామివారిని కొలుచుకొని పాప విమోచనం పొందాలని అనుకున్నారంట. అప్పుడు రాముల వారు
హనుమంతుడితో చెప్పారంట, హనుమ ఒక లింగాన్ని తీసుకురా అనేసి. స్వామివారిని టైంకి అంటే ముహూర్త టైం కల్లా తీసుకురమ్మని చెప్పారంట. హనుమంతుడు లింగాన్ని తీసుకురావడం కోసమని వెళ్ళారు, కానీ ముహూర్త సమయానికంటే తర్వాత దాటిపోయాక తీసుకొచ్చారు. అదే స్ఫటికలింగం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ సమయానికి లింగం లేకపోవడం వల్ల అమ్మవారు అక్కడ ఉన్న మట్టితోటే, సముద్ర ఒడ్డున మట్టితోటే ఒక లింగాన్ని తయారు చేశారు. ఆ లింగంతోటే పూజని కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. ఆ లింగమే ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ చూస్తున్న లింగం అన్నమాట. జనరల్గా ఇక్కడ ఉన్న లింగము ఇసుక లింగము, మట్టి లింగం అన్నమాట. ఇది స్వామివారు అమ్మవారు చేతితో స్వయంగా అమ్మవారు తయారు చేసిన ఈ లింగమే ఇక్కడ రామేశ్వరంలో ఉన్న లింగము. అయితే ఈ స్ఫటికలింగం ఏంటి అంటే, ఆ రాముల వారు ఆంజనేయ స్వామి తర్వాత తీసుకొచ్చిన లింగమే ఈ స్ఫటికలింగం అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో వెళ్ళిన వాళ్ళు రెండు లింగాలకి ప్రత్యేకత ఉంది. ఆ లింగానికి ఒక కథ ఉంది, ఈ లింగానికి ఒక కథ ఉంది. సో ఈ రెండు చూసుకొని వచ్చేలాగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇది స్వామివారి టెంపుల్ యొక్క గుడి విషయం, టెంపుల్ యొక్క ప్రతిష్ఠించిన కథ, తర్వాత ఇక్కడ స్థల పురాణము ఇది అన్నమాట. అయితే ఈ టెంపుల్కే ఎందుకు రావాలి, ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఎంతటి పాపాన్నైనా తొలగించగలిగే పుణ్యక్షేత్రం అన్నమాట. అంటే రాముల వారు లాంటి వారు బ్రహ్మహత్య మహాపాపం నుంచి పాపం తొలగించుకోవడం కోసము అయితే ఏ విధంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారో, ఆయన ఎలా తన పాపాన్ని తొలగించుకున్నారో, అదేవిధంగా మన పాపాలు కూడా మనం ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని మన పాపాలు కూడా తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని, స్వామిని దర్శించుకొని, అలాగే అగ్నితీర్థంలో స్నానం చేసి ప్రతి బావికి ఒక కథ ఉంది, వాటికి పేర్లు కూడా ఉన్నాయన్నమాట. అన్ని బావుల్లోంచి మనం స్నానం చేసి ఆ పుణ్యంగా అంటే ఎంతో పాపాన్ని తొలగించుకొని అలాగే మన స్వామి దర్శనం చేసుకొని, ఇది అమ్మవారి ఎదురుగా అన్నమాట. దీపాలు అయితే పెట్టున్నారు. 6 అయింది, ఇప్పుడు అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అలా మనం స్వామిని అమ్మవారిని దర్శించుకొని మన పాపాలను తొలగించుకొని మంచిగా బ్రతకాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ రామేశ్వరం అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చెప్పేది, కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ రామేశ్వరం కూడా రావాలని. అంటే కాశీ నుంచి తీసుకొచ్చిన తీర్థంతో గంగాజలాన్ని రామేశ్వరంలో స్వామివారికి అభిషేకం చేసి, ఇక్కడ ఉన్న అంటే రాముల వారు మట్టితో తయారు చేసిన ఎలా లింగం తయారు చేశారో, ఇక్కడ మట్టిని సముద్రం ఒడ్డున ఒక మట్టిని తీసుకొని వెళ్ళి అక్కడ గంగలో కలపడం అనేది అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన పుణ్యం వస్తుంది అని అంటున్నారు. సో ప్రతి ఒక్కరూ మీ పుణ్యక్షేత్రాలని సక్సెస్ఫుల్గా చేసుకొని రామేశ్వరం చూడని వాళ్ళు కూడా రామేశ్వరం చూస్తారని నమ్మకంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా చూడండి. జీవితంలో ఒక్కసారే, జీవితం చాలా చిన్నది, అందులో అన్నీ మనం చూసేసేయాలి. దొరికినంత వరకు, చేయగలిగినంత వరకు అన్నీ చేద్దాము. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ రామేశ్వరం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చివరి వరకు వీడియో చూసినందుకు. చెప్పుల కోసం అందుకని